హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒలింపిక్ ట్రేడ్ తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒలింపిక్ ట్రేడ్లో అసలు ఏ విధమైన యాసెట్స్ ఉన్నాయో, వాటిపై అవి ఎంత పర్సెంట్ వరకు ప్రాఫిట్ ఇస్తాయనేది ఈరోజు తెలుసుకుందాం. ఎఫ్టీ అంటే ఫిక్స్డ్ ట్రేడ్, అంటే ఒక డ్యూరేషన్లో మాత్రమే ఈ యొక్క ట్రేడ్ అనేది మనం చేయగలం. అంటే 1 minute 2 minutes అప్ టు 23 hours వరకు అలా మనం దీనిపైన ట్రేడ్ చేయొచ్చు. మరియు ఫోరెక్స్లో మనం డైరెక్ట్గా ఒక ట్రేడ్ అనేది బై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుండి మార్కెట్ పైకి వెళ్తుందా లేకపోతే కిందికి వెళ్తుందా అనేది మల్టీప్లేయర్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి ఇంకా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టీప్లేయర్ని సెట్ చేసుకొని అమౌంట్ ఈ ట్రేడ్ అనేది పైకి వెళ్తుందా లేకపోతే కిందికి వెళ్తుందా అంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఈ యొక్క ఫోరెక్స్ మోడ్లో చేయాలి. ఈరోజు మాత్రం ఫిక్స్డ్ టైం ట్రేడ్లో అసలు ఎలాంటి యాసెట్స్ ఉన్నాయి, అవి ఏ విధమైన ప్రాఫిట్ పర్సంటేజ్ని రిటర్న్ చేస్తాయో ఈరోజు తెలుసుకుందాం. ముందు ఫేవరెట్స్లో మనం ఏది యాడ్ చేసుకోకపోతే ఏది కనిపించదండి. ఫేవరెట్స్ మనకు కావాలంటే మనకి ఏ ట్రేడ్స్ అయితే మనకు యాసెట్స్ అయితే మనకు ట్రేడింగ్కి బాగుంటాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా యూరో యూఎస్డి, జీబీబీ యూఎస్డి, ఏయుడి జేపీవై ఇలాంటి ఒక 3ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనకు నచ్చిన 3 యాసెట్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఓవర్ 90%, అంటే ఇందులో ఉన్న ట్రేడింగ్ చేసే మనం యాసెట్స్లో 90% ఆర్ అంతకంటే ఎబో ప్రాఫిట్ రిటర్న్ చేసేవి ఎన్ని యాసెట్స్ ఉన్నాయంటే 3. అవేవేవి అంటే ఎప్పుడు ఇవే ఉంటాయని కాదు, ఈ పర్సెంటేజ్ అనేది ఎక్కువ తక్కువగా మారుతూ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం 90% కంటే ఎబో ఉన్నవి మాత్రం యూరో కాంపోసైట్ ఇండెక్స్, అంటే యూరోప్లోని కొన్ని పెద్ద పెద్ద కంపెనీల యొక్క కలయికను యూరో కాంపోసైట్ ఇండెక్స్ అని అంటారు. ఒకవేళ ఒక్కొక్క దాని గురించి మీకు సపరేట్గా తెలుసుకోవాలంటే ఇన్ఫో ఉంటుంది, అందులో వెళ్ళి మీరు చూసినట్లయితే ఆ కంపెనీ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడనే మనకు దొరుకుతుంది. అంతేకాకుండా ఏషియా కాంపోసైట్ ఇండెక్స్, కమోడిటీ కాంపోసైట్ ఇండెక్స్ అనేవి 90% ఆర్ అంతకంటే ఎబో రిటర్న్ అనేది ఇస్తున్నాయి. అలాగే 80%లో చూసుకుంటే అవి ప్లస్ యాపిల్, క్విక్లర్, ఆస్ట్రో ఇండెక్స్, క్రికెట్ కాంపోసైట్ ఇండెక్స్, మహాజంతర్ ఇండెక్స్, మూచ్ ఇండెక్స్, యూఎస్డి ఎక్సెట్రా అన్నీ 80% అప్ టు 80% వరకు ఏవేవి రిటర్న్ చేస్తున్నాయో మనకు లిస్ట్ అవుట్ చేసి చూపించడం జరుగుతుంది. అలాగే 70%లో ఏవేవి ఉన్నాయో చూశారు కదండి. ఇంతకుముందు ఒక్కొక్కటి 95% వరకు, 93% వరకు ప్రాఫిట్ ఉంది. అదే మన కిందకి వెళ్తూ చూస్తే 78, 72, అంటే ఆ ప్రాఫిట్ రేషియోని కూడా మనం ట్రేడ్ చేసే ముందు ఒకసారి చూసుకోవాలి. అలాగే ఇందులో ఇంకా ఏవేవి ఉన్నాయంటే కరెన్సీస్ అంటే అవి ఎలా ట్రేడ్ అవుతాయంటే యూరో యూఎస్డి ఎగ్జాంపుల్గా చేసుకుంటే యూరో యూఎస్డిలో ఎలా ట్రేడ్ చేయాలంటే ఒక యూరోను మనం కొనుక్కోవాలంటే ఎన్ని యూఎస్డీలను ఇస్తే మనకు ఒక యూరో అనేది ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఫారెన్ కంట్రీస్ కానీ ఇంకా ఏదైనా కంట్రీస్కి వెళ్ళినప్పుడు మన ఇక్కడ మనీ అక్కడ చలమనీ కావాలంటే మనం ఎక్స్చేంజ్ అనేది చేసుకోవాలి. అలాగే ఫారెన్ నుండి తెచ్చిన డబ్బులు మనం ఇండియాలో యూజ్ చేయాలంటే ఎక్స్చేంజ్ అనేది చేయాలి. అలా ఎలా ఎక్స్చేంజ్ రేట్ అనేది ఫిక్స్ చేయాలో దీని ఆధారంగానే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు $1.73 మనం ఇచ్చినట్లయితే మనకు ఒక యూరో అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్నే కరెన్సీ ఎక్స్చేంజ్ అని చెప్పడం జరుగుతుంది. దీన్నే కరెన్సీ ఎక్స్చేంజ్ అని అంటారు. అలా కరెన్సీ ఎక్స్చేంజ్లో ఏవే ఉన్నాయి ఇంకా కరెన్సీస్, మోస్ట్ ఆఫ్ ది యూరో యూఎస్డి, దీనిపైన ఎక్కువగా ట్రేడ్స్ అనేది జరుగుతుంది. జీబీపీ అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్, యూరో అంటే యూరోనే తెలిసిందే. అలా ఆస్ట్రేలియన్ జేపీవై అంటే జాపనీస్ యెన్, అలా మరెన్నో అన్ని ఏ కరెన్సీలు ఉన్నాయో అన్నీ మనకు అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మనం కరెన్సీస్లోకి వెళ్ళి ఫిక్స్డ్ ట్రేడ్లో ఒకసారి వెళ్ళి కరెన్సీస్కి వెళ్తే అసలు ఎన్ని రకాల కరెన్సీస్ పేర్స్ అనేవి ఉన్నాయో మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి చూపించడం జరుగుతుంది. జీబీపీ యూఐడి, జీబీపీ సిఐడి, జీబీపీ జేపీవై అంటే జాపనీస్ యెన్, అలా మరి ఇంకా మరెన్నో కరెన్సీ పేర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వీటిపై కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. అలాగే కరెన్సీతో పాటు ఇంకా మనం దీనిపైన ట్రేడ్ చేయొచ్చు. అంటే ట్రేడింగ్ అనేది ఎలా చేయాలో మనం తెలుసుకున్నప్పుడు అసలు దీని మీద చేయాలి, అసలు ఈ యాప్లో దీనిపైన
వేటిపైన అనేది చేయొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం. కరెన్సీస్ అనేది ఎన్ని రకాల కరెన్సీస్ ఉంటాయో చెప్పాను. అలాగే కరెన్సీస్ మనం చేసేటప్పుడు వాటి యొక్క ప్రాఫిట్ ఇక్కడ ఉన్నవి ప్రాఫిట్ రేషియో. అంటే మనం ఒక $100 అనేది లేకపోతే 100 INR 100 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ట్రేడ్ సక్సెస్ అయితే ప్రాఫిట్ వస్తే ఎంత పర్సెంట్ మనకు రిటర్న్ వస్తుంది అనేది ఈ రైట్ సైడ్లో ఇవ్వడం జరుగుతుంది. 80% లేకపోతే 82%. అంటే మనం ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చండి. ఒకసారి ట్రేడ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ పర్సెంటేజ్, ఈ పర్సెంటేజ్ అనేది ఒకసారి చూసుకోండి. అంటే మనం ఒక చిన్నగా ఒక ట్రేడ్ తీసుకుందాం. ఇందులో 90 క్విక్లర్లో 5 సెకండ్స్ అండి. ఇందులో ఎక్కువగా ట్రేడింగ్ అనేది అన్సక్సెస్ అవుతుంటాయి. 85% రిటర్న్. ఎప్పుడు మనం చేసే ట్రేడ్ అనేది సక్సెస్ అయితే మనం $100 తీసుకుందాం. అని తీసుకున్నప్పుడు $100 అనేది ఇన్వెస్ట్ చేసాం. $100 ఇన్వెస్ట్ చేసినప్పుడు $85 అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అది ఇక్కడ ఈ యొక్క పర్సెంటేజ్ అనేది మనం చూసుకోవాలి ఏదైనా ట్రేడ్ చేసేటప్పుడు. అలా కాకుండా మనం ఎక్కడో ఇంకా కిందకు వెళ్ళి ఇలా 10% ప్రాఫిట్ ఉన్న దాంట్లో వెళ్ళి ట్రేడ్ చేసినప్పుడు ఆ ట్రేడ్ సక్సెస్ అయినప్పుడు మనకు వచ్చేది ఎంత? 10%. అంటే $100 ఇన్వెస్ట్ చేసినప్పుడు అది సక్సెస్ అయితే 10% అంటే $110 రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ లాస్ అయితే $100 పోతాయి. అంటే ప్రాఫిట్ వచ్చినా కూడా 10% అంటే ఎక్కువ కాదు. కాబట్టి ఇలాంటి తక్కువ పర్సెంట్ అంటే రిటర్న్స్ వచ్చే యాసెట్స్ని మనం అవాయిడ్ చేయడం మంచిది. అంతేకాకుండా కరెన్సీస్, దాని తర్వాత మెటల్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయి? సిల్వర్, గోల్డ్, కాపర్, ప్లాటినం. వీటిపైన కూడా మనం ట్రేడ్ అనేది చేయవచ్చు. మరియు గోల్డ్లో ట్రేడ్ చేసి 77% అనేది ప్రజెంట్ రిటర్న్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ఇవే కాకుండా ఇంకా కామోడిటీస్ అంటే మన న్యాచురల్గా బ్రెండ్ అంటే క్రూడ్ ఆయిల్లో ఏ విధమైన ఏముందో క్రూడ్ ఆయిల్స్ అంటే మనం ఒక కంట్రీకి ఆయిల్స్ అనేది ఎంతో అవసరం. అది ఎలా ఇన్పుట్స్ అనేవి వస్తున్నాయి, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇది ఎక్కువగా బేస్డ్ అయ్యేది యుఎస్ఏలో ఎలా ఒక బ్యారెల్ ప్రైస్ అనేది ఎలా ఉంది, అక్కడ ఆయిల్స్ అనేది రేట్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో దాన్ని బట్టి ఈ యొక్క యాసెట్స్ అనేవి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటే ఆయిల్స్ పైన మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే కిందికి రావడం జరుగుతుంది. అది మనకు క్లియర్గా అర్థం కావాలంటే 1 మంత్ తీసుకోవాలి. ఇప్పుడు 2019 నుండి 21 వరకు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ అనేది ప్రాఫిట్లోనే ఉంది. అంటే ఆ టైంలో యూఎస్ఏలో ఎక్కువ శాతం బ్రెండ్ అనేది అమ్మడం అనేది జరిగింది. ఆ కంట్రీ నుండి ఇతర కంట్రీలకు ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కువగా ఎగుమతులు చేయడం వలన వారికి ప్రాఫిట్ వచ్చింది. వారికి ప్రాఫిట్ రావడం వలన వాళ్ళ మార్కెట్ కూడా ప్రాఫిట్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుండి పైకి వెళ్ళింది. ఇంకా ఈ మెటల్స్లో ఇంకా న్యాచురల్ గ్యాసెస్ అంటే ఇక బ్రెండ్ న్యాచురల్ గ్యాసెస్ కామన్ తెలిసిందే. స్టాక్స్ నెక్స్ట్ వచ్చేసరికి అంతేకాకుండా ఇంకా పెద్ద కంపెనీలు, దిగ్గజ సంస్థలు ఏవేవి ఉన్నాయో వాటిపై కూడా ట్రేడ్స్ అనేది జరుగుతుంది. ఎందుకంటే అవి కూడా మా స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఉంటాయి కాబట్టి వాటిపై కూడా ట్రేడింగ్ అనేది చేయొచ్చు. వాటిలో ఇంకా మనకు అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఏవేవి అవైలబుల్గా ఉన్నాయంటే యాపిల్, అమెజాన్, కోకోకోలా, గూగుల్, మాస్టర్ కార్డ్స్, మెక్డొనాల్డ్స్, మెటా అంటే ఫేస్బుక్ మన వాట్సాప్ వాటికి సంబంధించి మెటా, మైక్రోసాఫ్ట్, నోయిడా, నెట్ఫ్లిక్స్, స్టార్బక్స్, టెస్లా, వీసా, ఇలా మరెన్నో స్టాక్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది. మరియు బిఎండబ్ల్యూ ఏప్రిల్ 11, 12:35కి ఈ యొక్క కావడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ స్టాక్ అనేది ఇప్పుడు లాక్లో ఉంది. అంటే ఇప్పుడు దీనిపైన ట్రేడింగ్ అనేది చేయడానికి వీలుండదు. మళ్ళీ ఎప్పుడు 4/11/2024 12:13 PM ఈ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవ్వండి ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఉన్న స్టాక్స్. తర్వాత తీసుకున్నదైతే ఇండిసెస్ అంటే కొన్ని కంపెనీలను కలుపుకొని ఈ కాంపోసైట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. వాటిలో ఏషియన్ కాంపోసైట్ ఇండెక్స్, యూరోప్ కామోడిటీ, ఆస్ట్రో ఇండెక్స్, క్రికెట్, ఈ జంతర్ మంతర్, జంతర్ ఇండెక్స్, మూచ్ ఇండెక్స్ వంటి బేసిక్ డాలర్ అని ఇంకా ఎన్నో ఫారెన్ కంట్రీస్, హాంకాంగ్, ఈ చైనాది, ఇలాంటి మరెన్నోవి ఇండిసెస్ కూడా ఉన్నాయి.
తర్వాత ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్. ఇవి చాలా తక్కువ సేపు మాత్రమే యాక్టివ్లో ఉండడం జరుగుతుంది. పర్ డే మినిమం ఒక 2-3 అవర్స్ మాత్రమే దీనిపై ట్రేడ్ చేయొచ్చు, తర్వాత చేయలేం. తర్వాత వచ్చేసరికి ఓటీసీ అంటే ఓవర్ టైం. ఆ కరెన్సీస్ అనేది మనం ట్రేడ్ చేసినప్పుడు కరెన్సీస్ పైన లేకపోతే ఇతర స్టాక్స్ పైన మనం ట్రేడ్ చేయాలంటే మన యూఎస్ఏ అంటే ఇవన్నీ ఫారెన్ యాసెట్స్ కాబట్టి ఇవి కంపెనీస్ అన్నీ మండే టు ఫ్రైడే వరకు మాత్రమే వర్క్ చేస్తాయి. సాటర్డే సండే అనేది మార్కెట్ నడవదండి. కాబట్టి ఆ నడవని సాటర్డే అండ్ సండే ఓవర్ టైంలో మళ్ళీ దాన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ 10:30 PM ఈ ఓవర్ టైం అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసిన ఈ యొక్క కరెన్సీలే ఇప్పుడు ఈ ఓవర్ టైంలో మళ్ళీ ఆ సాటర్డే మరియు సండే అనేది రన్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఆ ట్రేడ్ అనేది సాటర్డే అండ్ సండే మరియు ఈ ఓటీసీలో ట్రేడ్ కావడం అనేది జరుగుతుంది. అవే కరెన్సీస్, గోల్డ్ అనేవి మళ్ళీ ఈ యొక్క ఓటీసీలో ఓవర్ టైం అనేది ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఆ టైంలో ఎక్కువ ట్రేడర్స్ కానీ ఎక్కువ ట్రేడింగ్ కానీ జరగదు. అయినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓవర్ టైంలో ట్రేడ్ చేసుకోవచ్చు. కాంపోసైట్స్ తెలిసినవి మనకు. ఏషియా కాంపోసైట్, క్విక్లర్, ఈ యొక్క ప్లాట్ఫామ్లో వీటిపైన మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మరియు తర్వాత వీడియోలో మనం ఈ యొక్క ఫోరెక్స్లో మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలో తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం ఈ యొక్క ఫోరెక్స్లో మాత్రం ఈ యొక్క పర్సెంటేజ్ని బట్టి మనం ట్రేడ్ చేసిన దానికి ఈ మల్టీప్లేయర్ అయ్యి ఈ యొక్క పర్సెంటేజ్కి మళ్ళీ మనకు రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా క్విక్లర్కి మళ్ళీ తీసుకుందాం. క్విక్లర్లో ఇప్పుడు 5 సెకండ్స్ కిందకు వెళ్తుంది అండ్ ట్రేడ్ చేసినట్లయితే చూసుకోవచ్చు మనం ప్రాఫిట్. ఇది ర్యాండమ్గా ప్రాఫిట్స్ వస్తున్నాయి కానీ నార్మల్గా ఇలా కాదు. ప్రాఫిట్ ఇంతకుముందు పైకి, ఇప్పుడు కిందకి వెళ్ళినప్పుడు మార్కెట్ అనేది కిందకి వెళ్ళడం జరిగింది, ప్రాఫిట్ వచ్చింది. ఇది ఫిక్స్డ్ టైం అంటే మనం ఏదైనా ఒక కాంపోజిట్ తీసుకొని ఒక డ్యూరేషన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ క్యాండిల్ స్టిక్ కూడా 1 minute మనకు నచ్చిన మనం డ్యూరేషన్ అనేది సెట్ చేసినప్పుడు ఈ యొక్క కర్సర్ అనేది కదలడం జరుగుతుంది. దీన్ని గమనించండి. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా. ఇప్పుడు 15 నిమిషాలు ఒక ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ అనేది 15 నిమిషాలు అయిపోయేలోపు ఈ యొక్క మనం తీసుకున్న ఈ ట్రేడ్ పైన ఉంటే ప్రాఫిట్, లేకపోతే లాస్. మనం పెట్టిన $100 ప్లస్ మనకు ఈ యొక్క 93 అంటే మనం పెట్టిన 100 ప్లస్ 193 ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మనం చేసిన ట్రేడ్ అనేది దీనికన్నా కింద ఉండడం అయితే, కిందకి వచ్చినట్లయితే మార్కెట్ మనకు $100 అనేది లాస్ వస్తుంది. ఇది ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో అసలు ఎన్ని రకాల యాసిడ్స్ అనేవి ఉన్నాయి, అవి ఫిక్స్డ్ ట్రేడ్లో ఎలా తెలుసుకుందాం. మరియు నెక్స్ట్ వీడియోలో ఫోరెక్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.